ప్రియమైన ఆత్మబంధువులందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలు. అసలు ధ్యానం అంటే ఏంటి, మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అనేది తెలుసుకుందాము. మనకి గీత ఏం చెప్తుందంటే, ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిదాత్మానం ఆత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే అని చెప్తుందన్నమాట. అంటే ఈ యొక్క భగవంతుణ్ణి లేకపోతే ఆత్మని పట్టుకోవాలంటే ధ్యానేన ఆత్మని పశ్యంతి అంటే ఈ ధ్యానం ద్వారానే ఆత్మని చూడగలము. పశ్యంతి అంటే చూడటం అనమాట. ధ్యానేన ఆత్మని పశ్యంతి అని చెప్తుందన్నమాట. తర్వాత మనకి ఇంకా వేరే మనకి ఉపనిషత్తులు కానీ అవి ఏం చెప్తున్నాయి అనేది చూసుకున్నట్లయితే మనం పూజాకోటి సమస్తోత్రం స్తోత్రకోటి సమో జప జపకోటి సమోజ్ఞానం జ్ఞానకోటి సమోలయ అని చెప్తుందన్నమాట. అంటే పూజాకోటి సమం తీర్థం అంటే 100 కోటి సార్లు పూజ చేసిన కంటే మనకి ఒక తీర్థంలో స్నానం చేయటం గొప్పది. పూజాకోటి తీర్థకోటి సమం జప అంటే కోటి తీర్థాల్లో స్నానం చేయటం కంటే ఒకసారి ఒక రౌండ్ అంటే 105 నిమిషాలు జపం చేయటం ఉత్తమం. జపకోటి సమం ధ్యానం అని చెప్తుంది అనమాట. అంటే కోటి సార్లు జపం చేయడం కంటే ఒకసారి ధ్యానం చేయటం అనేటువంటిది ఉత్తమం అని చెప్తుంది. ధ్యానకోటి సమోలయ అంటే కోటి సార్లు ధ్యానం చేయడం కంటే ఒక లయము అంటే సమాధి స్థితి అనేటువంటిది, మనోలయం చెందినటువంటి స్థితి గొప్పది అని చెప్తుంది అనమాట. కాబట్టి మనం పూజ కంటే ఈ యొక్క తీర్థస్నానాలు దానికంటే కూడా మనకి ధ్యానం అనేటువంటిది ఎంతో విశిష్టమైనటువంటిది అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది అన్నమాట. పూజాకోటి శివగీత చెప్తుంది అనమాట. ఇది పూజాకోటి సమం తీర్థం తీర్థకోటి సమో జప సమకోటి సమం ధ్యానం ధ్యానకోటి సమోలయ అని చెప్తుంది అనమాట. తర్వాత మనం చూసినట్లయితే ఇంకా ఈ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అనేటువంటిది నాస్తి జ్ఞాన సమం తీర్థం నాస్తి జ్ఞాన సమం తప నాస్తి జ్ఞాన సమో యజ్ఞ తస్మాత్ జ్ఞానం సమాచరేత్ అంటుందన్నమాట. అంటే ధ్యానముతో సమానమైనటువంటి పుణ్యతీర్థము లేదు. అంటే తీర్థాలంటే తెలుసు కదా మనకి, ఈ యొక్క నదులు అవి అలాంటివి అనమాట. పుణ్యతీర్థం అని అంటే ఇది గంగా యమున కావేరి తుంగభద్ర. అది నాస్తి జ్ఞాన సమం తీర్థం నాస్తి జ్ఞాన సమం తప అంటే ఈ తపస్సులన్నిటికంటే కూడా ధ్యానం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది ఏం చెప్తున్నారనమాట. నాస్తి జ్ఞాన సమో యజ్ఞ అంటే ఎన్ని యజ్ఞాల కంటే కూడా ఈ యొక్క ధ్యానం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. తర్వాత తస్మాత్ ధ్యానం సమాచరేత్ అందువల్ల ధ్యానాన్ని ఆచరించండి అని స్కాంద మహాపురాణంలోంచి ఈ యొక్క శ్లోకం మనకి చెప్తుందనమాట. తర్వాత మనకి శివగీత ఏం చెప్తుందంటే, వేదవాక్య లభ్యోహం నశాస్త్రై నాభిచేతస ధ్యానేన వృణితేయోమం సర్వదాహం వృణోమితం అని చెప్తుందనమాట. అంటే ఈ యొక్క ఆత్మ అనేటువంటిది వేదాలు చదవటం వల్ల కూడా అది లభ్యం కాదు. వేదవాక్య అలభ్యోహం నశాస్త్రై నాభిచేతస అంటే మనం ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా కూడా అది దాన్ని మనం పొందలేము ఆత్మని. తర్వాత ధ్యానేన వృణితేయోమాం అంటే ధ్యానం వల్ల మాత్రమే దాన్ని తెలుసుకోగలము. సర్వదా అహం వృణోమితం కాబట్టి ఎప్పుడు కూడా ఈ మనస్సుతోటి మనం ధ్యానము చేయవలను అని చెప్తుందనమాట. తర్వాత మనకి యోగకల్ప ధూమ్రం అనేటువంటిది ఏం చెప్తుందంటే, యదిశైల సమం పాపం విస్తీర్ణం యోజనానుభవం బిజ్యతే ధ్యాన యోగేన నాణ్యో భేద కదంచన అని చెప్తుందనమాట. అంటే మనం ఎంత పాపాలు చేసినప్పటికీ శైలం అంటే మౌంటైన్స్ అనమాట, గుట్టలు కొండలు అని. యది శైల సమం పాపం విస్తీర్ణం యోజనాన్ బహున్ అంటే ఎంతో విస్తీర్ణం కలిగినటువంటి పెద్ద కొండల్లాంటి అంతటి పాపాన్ని కూడా బిజ్యతే ధ్యానయోగేన దాన్ని ధ్యానం అనేటువంటి ధ్యానయోగంతో దాన్ని భేదించవచ్చు, దాన్ని మనము దాటవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. నాణ్యో వేద కథంచన ఇంకా వేరే విధంగా కూడా మనకి సాధ్యం కాదు అని చెప్తున్నారనమాట.
కాబట్టి మనకి ఎవరైనా సరే ఈ యొక్క ఆత్మని కానీ ఈ బ్రహ్మము లేకపోతే ఈ భగవంతుడు అనేటువంటిది ఎన్ని పర్యాయ పదాలు అనమాట. ఈ ఆత్మ, బ్రహ్మము, భగవంతుడు అనేటువంటివి ఈ యొక్క ఇది పొందాలంటే మాత్రం దానికి ముఖ్యంగా ధ్యానము అనేటువంటిదే ముఖ్యము అని చెప్తున్నారు. ఇంకా వేరే మార్గాలు ఉండొచ్చు, కానీ వాటన్నిటిలో కల్లా కూడా శ్రేష్టమైనటువంటిది ధ్యానము అనేటువంటిది అని ఇక్కడ మనకి శాస్త్రాలన్నీ కూడా మనకి చెప్తున్నాయన్నమాట. తర్వాత మనకి ఇంకా ధ్యానం సరే, మరి ధ్యానం చెప్పారు, దాన్ని ఎలా చేయాలి అనేటువంటిది చూసినట్లయితే మనకి భగవద్గీత 6వ అధ్యాయంలో మనకి స్వామి చెప్తారనమాట. ఏమని చెప్తారంటే, శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనమాత్మన నాత్యుచ్ఛితం నాతి నీచం చేలాజిన కుశోత్తరం అని చెప్తున్నారట. అంటే శుచౌ దేశే అంటే పరిశుభ్రమైనటువంటి ప్రదేశంలో, ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మన అంటే స్థిరంగా ఆసనం వేసుకొని కూర్చోవాలన్నమాట. అంటే పద్మాసనము, వజ్రాసనం, అర్ధ పద్మాసనము అలా కూర్చోవాలన్నమాట. నాత్యుత్రితం నాతి నీచం చేలాజిన కుశోత్తరం అంటే బాగా ఎత్తుగా కానీ బాగా లోతుగా కానీ ఉండకుండా కాకుండా సమానమైనటువంటి ఎత్తులో స్థిరమైన చేలాజిన కుశోత్తరం అంటే ఈ యొక్క కుష గడ్డి అంటారు, గ్రాస్ అంటారు అనమాట. దాంతో చేసినటువంటి చేప లాంటిది అలాంటిది వేసుకొని కూర్చొని చేయాలని చెప్తారనమాట. తర్వాత తత్రైకాగ్రం మనఃకృత్వ యథచిత్తేంద్రియ క్రియ ఉపవిశ్యాసనే యుంజత్ యోగం ఆత్మ విశుద్ధయ్య అని చెప్తాడనమాట. అంటే ఎక్కువ ఆసనముపై కూర్చొని చిత్తేంద్రియ వ్యాపారాలను వశమునందుంచుకొని ఏకాగ్రత మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యానయోగమును సాధన చేయవలెను. తత్రైకాగ్రం మనఃకృత్వ యత చిత్రేంద్రియ క్రియ అంటే చిత్తము ఇంద్రియ క్రియల్ని నియమించాలన్నమాట. అంటే మనసులో వచ్చేటువంటి ఆలోచనలని, తర్వాత ఈ పంచేంద్రియ క్రియల్ని కూడా యత చిత్తేంద్రియ క్రియ, యత అంటే నియమించడం అనమాట, వీటిని నియమించాలన్నమాట. ఉపవిశ్యాసనే యుంజత్ యోగం ఆత్మ విశుద్ధయే అంటే అంతఃకరణ శుద్ధకే. విశుద్ధి అంటే శుద్ధి చేయడం కోలకం, అంటే మనోశుద్ధి అంతఃకరణ శుద్ధి కోసమని ధ్యానయోగాన్ని సాధన చేయవలను అని చెప్తున్నారనమాట. యోగమాత్మ విశుద్ధయే. తర్వాత ఇంకేం చెప్తున్నారంటే, సమం కాయం శిరోగ్రీవం ధారయన్ అచలం శిర సంప్రేక్ష నాసికాగ్రం స్వదిశాన్ అవలోకయన్ అంటారనమాట. అంటే శరీరమును, మెదడును, శిరస్సును సమం కాయం, శిరోగ్రీవం శిరస్సు, మెడ నిటారుగా ఉంచి సమంగా ఉంచాలన్నమాట. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం శిరం సంప్రేక్ష నాసికాగ్రం అంటే నీ దృష్టిని ఈ నాసిక యొక్క కొన వద్ద నిలపవలను అని చెప్తున్నారు. నాసికాగ్రం అంటే మనము ఇక్కడి నుంచి స్టార్టింగ్ తీసుకుంటే ఇది కొన అవుతుంది, ఇక్కడి నుంచి తీసుకుంటే ఇది కొన అవుతుంది అనమాట. అంటే భూమధ్యంలో నిలపమని అన్నట్టు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. దిశాచానవలేక అంటే దిక్కులు చూడకుండా, అంటే మనసుతో దిక్కులు అంటే అటు ఇటు మనసుని పోనీయకుండా మనం ఈ విధంగా ధ్యానం చేయాలి అని చెప్తున్నారు అనమాట. ఇంకా కూడా మనకి ఏం చెప్తున్నారంటే, శనై ఉపరమేద్భుజ్య ధృతి గృహీతయ ఆత్మసంస్థం మనఃకృత్వ నకించిదపి చింతయేత్ అంటారు. అంటే శనై అంటే మెల్లమెల్లగా మనస్సుని అటు ఇటు పోయేదాన్ని తీసుకొచ్చి శనై ఉపరమేద్భుజ్య ఉపరమింప చేయాలన్నమాట. ఎక్కడ ఆత్మలో శనై ఉపరమేద్భుజ్య ధృతి గృహీతయ అంటే ఆ ధారణని గ్రహించాలి. ధారణ శనై ఉపరమేద్భుజ్య ధృతి గృహీతయ ఆత్మసంస్థం మనఃకృత్వ అంటే మనస్సుని ఆత్మలో లయం చేసి నకించిదపి చింతయేత్ ఏ కొంచెం కూడా ఏమీ చింతించకుండా ఈ ధ్యానాన్ని కొనసాగించాలి అని చెప్తారనమాట. తర్వాత ఇక్కడ ఇది గీత చెప్పినటువంటి ధ్యానం చేసేటువంటి విధానము. తర్వాత మనకి అసలు ఈ పతంజలి యోగ సూత్రాలను కనుక చూసుకున్నట్లయితే మనకి మహర్షి పతంజలి ఏం చెప్తారనే, పతంజలి యోగ సూత్రాల ప్రకారం ధ్యానము అనేటువంటిది అష్టాంగ యోగంలో ఒక భాగం అనమాట. వారు అష్టాంగ యోగ విధానం అని చెప్తారన్నమాట. అంటే 8 విధాలైనటువంటి లిమ్స్ అంటే పార్ట్స్, అంగ యోగ విధానం అంటే 8 అంగములతో కూడుకున్నటువంటి యోగ విధానం అని చెప్తారనమాట. అదే ఏమని చెప్తారంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని చెప్తారనమాట. అంటే యమ నియమ ఆసన ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యాన సమాధి అంటే 8వది ధ్యానం అనమాట. అంటే ముందు ఈ మిగిలినటువంటి 7 కూడా దానికి బేస్మెంట్ లాంటిది అనమాట. చాలామందికి తెలియని విషయం ఏంటంటే
ఈ యొక్క ఇవన్నీ కూడా మనం చేయకుండా డైరెక్ట్గా ధ్యానంలో కూర్చుంటే ధ్యానం కుదురుద్ది అనుకుంటారు, కానీ ధ్యానం అనేటువంటిది కుదరటం అనేటువంటిది చాలా డిఫికల్ట్ అనమాట, కష్టంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి మనం యమనియమాలను కూడా మనం పాటించాలి అని చెప్తారనమాట. యమనియమాలు అంటే ఏంటంటే, యమం అంటే అహింసా సత్యం అక్రోధ ఇవన్నీ చెప్తాయన్నమాట. అంటే ఈ ఎవరిని హింసించకపోవడం, సత్యమనే పలకడం, అహింసా సత్యం, తర్వాత యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధియో అష్టాంగాని అని చెప్తారు. అంటే 8 అంగములు, 8 యోగానికి అంగములు అని చెప్తారనమాట. ఇది చేయటం వల్ల ఏం జరుగుద్ది అనేది కూడా ఏం చెప్తున్నారంటే, యోగ అంగాన్ అనుష్ఠానాలు అశుద్ధిక్షయ జ్ఞానదీప్తి ఆవివేక ఖ్యాతి అంటారన్నమాట. ఈ 8 అంగాల ఈ యోగాన్ని అనుష్ఠించటం వల్ల యోగ అంగ అనుష్ఠాన అశుద్ధిక్షయ అంటే మనలో ఉన్నటువంటి అశుద్ధి అంటే అజ్ఞానము, అవివేకము, అవిద్య అనేటువంటిది నశిస్తుంది అనమాట. అశుద్ధిక్షయ జ్ఞానదీప్తి అంటే జ్ఞానం అనేటువంటిది ప్రకాశిస్తుంది. ఆవివేక ఖ్యాతి అంటే వివేకము వృద్ధి చెందుతుంది. వివేక ఖ్యాతి అంటే ఖ్యాతి చెందటం అంటే ఇక్కడ వృద్ధి చెందటము అని అనమాట. అంటే మనలో వివేకం అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటిది చెప్తున్నారు అనమాట. ఇక్కడ యమ అంటే ఏం చెప్తున్నారంటే, అహింస సత్యమస్తే బ్రహ్మచర్య అపరిగ్రహ యమ అంటారనమాట. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం, యమం, వీటిని అంటే యమము అంటారనమాట. తర్వాత ఈ యమాలను ఒక్కొక్కటి మనం తీసుకొని చూసినట్టయితే, ఇప్పుడు అహింసా ప్రతిష్టాయం తత్సన్నిధ వైరత్యాగ అంటారనమాట. ఎవరైతే ఈ అహింసా వ్రతాన్ని పాటిస్తారో వాళ్ళ యొక్క పరిసరాల్లో కానీ వాళ్ళ ఉన్నటువంటి జంతువులు కూడా కొన్ని ఋష్యాశ్రమాల్లో చూసినప్పుడు ఒక పిల్లి, కుక్క ఒకే ఆశ్రమంలో ఉంటాయి, మేక, పులి అలాంటివి కూడా మనకి అక్కడ కనపడుతుంటారు. ఎందుకంటే అవి చాలా సౌమ్యంగా వాటి యొక్క స్వభావాన్ని కూడా మర్చిపోయి ఈ తపస్సు చేసేటువంటి వాళ్ళు ఏ స్వభావంలో సాత్విక స్వభావంలో ఉంటారో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఆ యొక్క యానిమల్స్ మీద కూడా పడతాయి అన్నమాట. అంటే ఆ జంతువుల మీద కూడా పడి వాటి సహజ స్వభావాన్ని కోల్పోయాయి అవి మైత్రిగా ఉంటాయి అన్నమాట. అది అహింసా ప్రతిష్టాయం తత్సన్నిధ వైరత్యాగ, వైరం అనేటువంటి త్యాగమైపోతుంది, లేకుండా పోతుంది అని చెప్తున్నారు అనమాట. సత్య ప్రతిష్టాయం క్రియాఫలాశ్రయత్వం అంటారు అనమాట. ఎవరైతే ఈ సత్యమునందు ప్రతిష్ట కలిగి ఉంటారో వాళ్ళకి క్రియలు చేయకపోయినా కానీ వాటి యొక్క ఫలితం వాళ్ళకి అందుతుంది. అంటే అట్లా సంకల్ప మాత్రం చేత వాళ్ళకి ఆ పనులు అయిపోతూ ఉంటాయి అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, రమణాశ్రమంలో మనకి అక్కడ ఏంటంటే రోజు పొద్దున్నే టిఫిన్ పెడతారనమాట అక్కడ ఆశ్రమంలో. అయితే ఒకరోజు అక్కడ మరి ఎక్కువ ఇడ్లీనే పెడతారనమాట. అది తమిళనాడు కదా, అక్కడ ఇడ్లీ టిఫిన్ అనేది వంటిది కామన్గా తింటారనమాట. అయితే ఒకళ్ళు వచ్చి అక్కడ వంట గదిలో నుంచి వచ్చి ఒకరోజు ఇక్కడ మినప్పప్పు అయిపోయింది అని భగవానికి చెప్తారనమాట. చెప్పినప్పుడు ఆయన అలాగా అంటారనమాట. అంతే, అలాగా అంటారు అంతే. అంతేగాని ఏదో డబ్బులు ఇచ్చి ఏదో కిరాణా కొట్టుకు తీసుకుపోయి ఒక 10 కేజీలో 20 కేజీలో మినప్పప్పు తీసుకురమ్మని అట్లా ఏం పంపించలేదనమాట. అలాగా అంటారు. ఆయన తర్వాత వారి పనిలో వారు పడిపోతారు. వచ్చిన భక్తులతో మాట్లాడుతూ ఉంటారు. ఒక 2-3 గంటల తర్వాత ఒక రైతు ఒక మూట తీసుకొని వస్తాడనమాట. వచ్చేసేసి చెప్తాడనమాట, భగవాన్ ఇట్లా మేము ఈ మినప పంట వేసాము, మినువులు బాగా పండినాయి, నేను ఆశ్రమానికి ఇద్దామని తీసుకొని వచ్చినా అని చెప్తారనమాట. అట్లా అది ఆ వస్తువు ఆ విధంగా సమకూరుద్ది అనమాట. అంటే వాళ్ళకి ఒక సంకల్పం మాత్రం చేతనే అట్లా ఎవరికి సత్యప్రతిష్ఠాయం క్రియాశ్రయత్వం అంటే ఆ సత్యమునందు ప్రతిష్ఠితమైనటువంటి వాళ్ళు. సత్యం అంటే ఆత్మ అనమాట. సత్యం అంటే సత్యం శివం సుందరం అని కూడా చెప్పుకుంటాం కదా. అస్థి బాతి ప్రియం సచ్చిదానందం అంటాం కదా. సత్యం అంటే భగవంతుడే అనమాట. సత్యమే నారాయణ స్వరూపం. ఆ సత్యం నందు ప్రతిష్ఠ కలిగి ఉన్నటువంటి వాళ్ళు, మామూలుగా చెప్పాలంటే ఓకల్గా చెప్పాలంటే సత్యమునే మాట్లాడేవాళ్ళు అని మామూలుగా అర్థము. సత్యం అంటే అసలు భగవంతుడు, అదే నారాయణ స్వరూపం. సత్యనారాయణ అంటే అది సత్యనారాయణ స్వామి అంటే. సత్యమునందు ప్రతిష్ఠితమైనటువంటి వాళ్ళ యొక్క క్రియలు
వాళ్ళకి ఆ పని చేయకపోయినా ఈ ఫలితాన్ని ఇస్తాయి అని చెప్తారనమాట. తర్వాత అస్థేయ ప్రతిష్టాయం సర్వరత్నోపస్థానం. అస్థేయం అంటే చోరబుద్ధి లేకుండటము, అస్థేయం అంటే దొంగిలించుట అనమాట. అస్థేయ అంటే ఎవరైతే అలాంటి చోర బుద్ధి చోర ప్రవృత్తి లేనటువంటి వాళ్ళకి వాళ్ళు కోరుకున్నది ఆటోమేటిక్గా వాళ్ళకి అది సంప్రాప్తమవుతుంది అని చెప్తారనమాట. అది అస్థేయ ప్రతిష్ట సర్వరత్నోపస్థానం. రత్నం అంటే ఇక్కడ రత్నాలు మాణిక్యాలు వజ్రాలు అని కాదు. రత్నం అంటే వాల్యుబుల్ థింగ్స్, అంటే వాళ్ళకి ఏ కావాల్సిన ఇంట్లోకి కావాల్సినవి కానీ వాళ్ళకి డైలీ రొటీన్గా వాడుకునేటువంటివి కానీ అవి వాళ్ళకి సమకూరుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభ అంటాడు అనమాట. ఎవరైతే ఈ బ్రహ్మచర్యాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళకి వీర్యలాభం కలుగుతుంది అని చెప్తారనమాట. వీర్యలాభం కలగడం మీన్స్ వాళ్ళల్లో మంచి బలము తేజస్సు అవన్నీ వస్తాయన్నమాట. ఎందుకంటే మనం ఆంజనేయ స్వామి ఏమంటాం, వీర్యవాన్ అంటాం అనమాట, కట్లనమాట. అంటే ఎవరైతే వాళ్ళల్లో ఆ వీర్యాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటారో ఆ బ్రహ్మచర్యాన్ని పాటించి వాళ్ళు మహా తేజో సంపన్నులు బలవంతులు అవుతారని కూడా చెప్తుందనమాట. తర్వాత అపరిగ్రహ స్థైర్య జన్మ కథాంత సంబోధ. అంటే అపరిగ్రహము అంటే వాళ్ళ నుంచి ఏది కూడా పరిగ్రహించకపోవడము, స్వీకరించకపోవడము ఫ్రీగా. అంటే మనం ఎవరికైనా ఏదైనా పని చేసి పెట్టి వాళ్ళ దగ్గర ఏదైనా ఇస్తే తీసుకోవాలి, కానీ ఎవరైనా ఏదైనా ఇస్తే ఫ్రీగా తీసుకోకూడదు అనమాట. ఇలాంటివన్నీ కూడా సాధకులు పాటించాలన్నమాట. ఇవి యమాలు అంటారనమాట. అహింస, సత్య, అస్థేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ యమాహ అంటాడనమాట. తర్వాత మళ్ళీ నియమాలు కూడా చెప్తారనమాట. నియమాలు ఏంటంటే శౌచ సంతోష తపస్వాధ్య ఈశ్వర ప్రణిధానాన్ని నియమ అంటాడనమాట. అంటే శుచిగా ఉండడము, శౌచము శుచిగా ఉండడం అనమాట. అంటే శుభ్రంగా స్నానం చేయడము, శుభ్రంగా బ్రతికిన బట్టలు వేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా పాటించాలన్నమాట సాధకుడైనటువంటి. శౌచ సంఘ జుగుప్స పరైర్ అసంసర్గ. అంటే ఎవరైతే శుచిగా ఉంటారో వాళ్ళకి ఇతరులతో సంపర్క విషయంలో పరైర్ అసంసర్గ అంటే వాళ్ళ నుంచి దూరంగా ఉంటారు. అంటే ఎవరైతే మురికిగా ఉంటారో, ఎవరైతే ఈ యొక్క చెడ్డగా ఉంటారో వాళ్ళకి వాళ్ళు దూరంగా ఉంటారు ఈ సాధకులు అని చెప్తున్నారు అనమాట. తర్వాత సప్తశుద్ధి సౌమనస్య ఏకాగ్రత ఇంద్రియ జయ ఆత్మదర్శన యోగ్యత్వాన్ని అంటాడు అనమాట. ఎవరైతే శౌచంగా ఉంటారో వాళ్ళకి సత్వశుద్ధి అంటే మంచి చక్కటి బుద్ధి, శుద్ధమైనటువంటి బుద్ధిగా మనసు నిర్మలంగా అయిపోతుంది. తర్వాత సౌమనస్య అంటే అదే అనమాట, మనస్సు సౌమ్యంగా అయిపోతుంది. ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ అనేది చక్కగా కుదురుతుంది అనమాట. శుభ్రంగా ఉన్నప్పుడే మన కాన్సన్ట్రేషన్, మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి, మన శరీరం శుభ్రంగా ఉండాలి, మన బట్టలు శుభ్రంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మనకి ఏకాగ్రత అనేటువంటిది కుదురుద్ది అని చెప్పి. ఏకాగ్రత ఇంద్రియ జయ అంటే ఇంద్రియాల మీద జయత్వము అంటే మన కంట్రోల్లోకి ఇంద్రియాలు మన స్వాధీనంలోకి వస్తాయి అనమాట. ఇప్పుడు వాటి స్వాధీనంలో మనం ఉన్నాం అనమాట. ఏదంటే ఇప్పుడు ఎడ్ల బండి ఉందనుకోండి, గుర్ర బండి కానీ ఎడ్ల బండి, అది ముందు ఎవరైనా పచ్చిగడ్డి సైకిల్ మీద పెట్టుకొని పోతుండనుకో, మనం ఎవరు అక్కడ లేరనుకో, బండి ఇంటి ముంగలు వదిలిపెట్టి ఏ బస్తాలు దింపడానికి ఆ జీతగాడు లోపలికి వచ్చిండు అనుకోండి, ఆ బండి ముంగల నుంచి ఎవడైనా పచ్చగడ్డి సైకిల్ కానీ ఏదైనా ఆగిపోతుందని అంటే ఎవడు లేకపోతే ఇది ఆ బండి కూడా అట్లా మూవ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఆ వస్తువుని చూసి ఇది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంటే అక్కడ కంట్రోల్ ఉండదు అనమాట. అట్లనే మనం కూడా షుగర్ ఉన్నవాళ్ళు ఉన్నారనుకో, ఏదైనా జిలేబీ కానీ ఏదైనా తినకూడదు, స్వీట్ తినకూడదు అని చెప్పారనుకోండి, బజారుకి పోయి ఆ జిలేబీ బండి ముంగల నుంచి వస్తుండే అనుకోండి, ఇవాళ ఒక్కరోజు తింటే ఏం కాదులే అని, కాకపోతే ఇంకో సాఫ్ట్ ట్యాబ్లెట్ ఎక్కువ వేసుకుందాము, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వాటిని ఇంద్రియాలు మన్ని చేయిస్తాయి అన్నమాట. కానీ ఇక్కడ ఎవరైతే శౌచాన్ని దీన్ని అనుసరిస్తారో వాళ్ళకి సత్వశుద్ధి సౌమనస్య ఇంద్రియ జయ ఇంద్రియాల మీద జయం వస్తుందన్నమాట. ఇంద్రియాలను వాళ్ళు జయించగలుగుతారు అనమాట. తర్వాత ఆత్మదర్శన యోగ్యత్వాన్ని అంటే ఆత్మని దర్శించే యోగ్యత వాళ్ళకే కలుగుతుంది అని చెప్తున్నారన్నమాట. తర్వాత ఇంకేం చెప్తున్నారంటే సంతోషాత్ ఉత్తమ సుఖలాభ అంటే శౌచ సంతోష చెప్పాడు కదా, శౌచ సంతోష తపస్వాధ్య ఈశ్వర ప్రణిధాన నియమ అని చెప్పాడు. కాబట్టి ఎవరైతే ఈ శౌచంగా ఉంటారో వాళ్ళకి సంతోషాత్ ఉత్తమ సుఖలాభ, ఎవరైతే సంతోషంగా ఉంటారో వాళ్ళకి ఉత్తమమైనటువంటి సుఖము, గొప్ప లాభం అనేటువంటిది వాళ్ళు పొందుతారు అని చెప్తున్నారు. తర్వాత కాయేంద్రియ సిద్ధి అశుద్ధిక్షయ తపస్సు చేయటం వల్ల ఏమవుతుందంటే, కాయం అంటే శరీరము, ఇంద్రియాలు యొక్క శుద్ధి ఏర్పడుతుందన్నమాట.
కాయ ఇంద్రియ సిద్ధి అశుద్ధి క్షయాత్, అంటే మనలో ఉన్నటువంటి ఈ అశుద్ధి అనేటువంటిది, అజ్ఞానం అనేటువంటిది క్షయం అవటం అంటే నశించిపోవడం వల్ల, కాయ అశుద్ధి క్షయాత్ తపసహ, అంటే తపస్సు చేయటం వల్ల ఇవన్నీ కూడా నశించిపోతాయి అని చెప్తున్నాను అనమాట. తర్వాత స్వాధ్యాయాత్ ఇష్టదేవతా సంప్రయోగ అంటాడనమాట. అంటే స్వాధ్యాయం వల్ల నీకు నీ ఇష్టదేవత యొక్క సాక్షాత్కారం లభిస్తుంది అని చెప్తారనమాట. అంటే ఇప్పుడు రామాయణం చదువుతున్నాడు అనుకోండి, కొన్ని నెలలు సంవత్సరాలు చదివినప్పుడు ఏమైందంటే వాళ్ళకి కల్లో కానీ లేకపోతే మామూలుగా వాళ్ళకి ధ్యానంలో కానీ ఏమైందంటే ఆ రాముడే దర్శనం ఇస్తాడనమాట. అట్లనే భాగవతం చదువుతా ఉన్నారనుకోండి, ఆ దశమ స్కందము, ఏకాదశ స్కందము అలాంటి, అప్పుడు ఏంటంటే ఆ కృష్ణుడి బాల్య లీలలు అవన్నీ చదువుతూ ఉండడం వల్ల ఆ మనసు ఆ విధంగా ఫామ్ అయిపోతుంది అనమాట. వాళ్ళ చిత్తంలో ఆ విధంగా కృష్ణుడి రూపం ఫామ్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా ఫామ్ అయిపోవడం వల్ల ఆ విధంగా ఇష్టదేవత సంప్రయోగం అనేటువంటిది జరుగుద్ది అనమాట. కాబట్టి ఈ యొక్క మనం ఈ ఏ ఏ కావ్యం మనం చదువుకున్నా కానీ, అది రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ, మనకేందంటే ఆ యొక్క మన ఇష్టదేవత ఎవరో ఆ ఇష్టదేవత అనేటువంటి యొక్క దర్శనం అనేటువంటిది లభిస్తుంది అని చెప్తున్నారనమాట. తర్వాత యమ నియమ తర్వాత నియమాలను ఇంక తర్వాత సమాధి అనమాట చెప్పేది. శౌచ సంతోష్ తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని అని చెప్తారు కదా. అంటే ఈశ్వర ప్రణిధానము, ఈ స్వాధ్యాయం వల్ల ఇష్టదేవతా సంప్రయోగం జరుగుతుంది అని చెప్తారనమాట. తర్వాత ఇంకేం చెప్తారని అంటే శౌచ సంతోష్ తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని. ఈశ్వర ప్రణిధానం అంటే సరెండర్ టు గాడ్, అంటే సరెండర్ టు గాడ్ అంటే భగవంతుడికి మనం శరణాగతి చెందడం. ఏ భక్తుడైతే ఆ భక్తుడు, రామభక్తుడైతే రాముడికి సరెండర్ అవడం, కృష్ణుడైతే కృష్ణుడికి, అమ్మవారి భక్తుడైతే అమ్మవాడు, శివుడి భక్తుడు శివుడికి సరెండర్ అయిపోతాం అనమాట. దానివల్ల అంటే సరెండర్ మీన్స్ మన మనస్సు భగవంతుడికి అర్పణ కావటం అనమాట. అర్పణ అవటం వల్ల సమాధి సిద్ధి అనేటువంటిది మనకి లభిస్తుంది అని చెప్తున్నారు అనమాట. సమాధి అంటే ఏంటి? సమమైనటువంటి రూపమైనటువంటి సమస్థితి అనేటువంటిది లభిస్తుంది అనమాట. తర్వాత యమ నియమ తర్వాత ఆసనం అని చెప్తారు అనమాట. అది అష్టాంగ యోగంలో ఇది మూడోది అనమాట. ఫస్ట్ది యమము, తర్వాత నియమము, తర్వాత ఆసనం. స్థిర సుఖం ఆసనం అంటారు అనమాట. అంటే మనకి స్థిరంగా సుఖంగా ఉండేటువంటిది ఆసనము అని చెప్తున్నారు అనమాట. మనం స్థిరంగా కూర్చోగలగాలి, మనకి స్థిరంగా సుఖంగా ఉండగలిగేది ఆసనం అని చెప్తారనమాట. అయితే దీనికి మా శ్రీకే గారు ఏం చెప్తారంటే మనసు ఆత్మలో కూర్చోవటమే ఆసనము అని చెప్తారనమాట. సుఖం ఆసనం ఆత్మనః అని చెప్పుద్ది అనమాట భగవద్గీతలో. అంటే నీ మనసు ఎప్పుడైతే పోయి సుఖం ఆసనం ఆత్మలో నీ మనసు కూర్చోవటమే నీకు ఆసన సిద్ధి కలిగినట్టు అని మా శ్రీకే గారు చెప్తారనమాట. తర్వాత ప్రయత్న శైథిల్యాత్ అనంత సమాపత్తిభ్యాం అంటాడనమాట. అంటే ధ్యానంలో కూర్చునేటప్పుడు మనము ఏదో ఒక ప్రయత్నం అనేటువంటిది చేయకూడదనమాట. దాన్ని మన ధ్యేయం మీద దాని వెనక పరిగెత్తడము, లేకపోతే ఎఫర్ట్లెస్గా జరగాలన్నమాట. ధ్యానం అనేటువంటిది మనం ఎఫర్ట్తో పెట్టి చేయకూడదనమాట. ప్రయత్నం శిథిలం కావాలన్నమాట. ప్రయత్న శిథిలం అంటే అదే అనమాట. ఎఫర్ట్లెస్ మెడిటేషన్ జరగాలి. అంతేగాని దాని మీద పెట్టడం, దీని మీద పెట్టి అది పోతూ ఉండటం, అక్కడ ఒక స్ట్రగుల్ లాగా ఉండకూడదు అనమాట. ధ్యానం అనేటువంటిది ఒక పీస్ఫుల్గా జరగాలన్నమాట. అది ప్రయత్న శైథిల్యాత్ అనంత సమాపత్తిభ్యాం అంటే. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే ఆసనము, యమ నియమ ఆసన, తర్వాత ప్రాణాయామం అంటే ఏం చెప్తున్నారంటే తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాస గతి విచ్ఛేద ప్రాణాయామ అంటారనమాట. అంటే ఊపిరి పీల్చి ఉండడము, వదిలి ఉండడం, అంటే పూరక రేచక క్రియలు యోగ సాధకులు నిర్ణీతమైన పద్ధతిలో చేయడం ప్రాణాయామము అంటారనమాట. ప్రాణాన్ని ప్రొలాంగేట్ చేయటం అనమాట. అంటే స్లోగా తీసుకోవాలి, స్లోగా వదలడము, తర్వాత కొంతసేపు అంతర్కుంభకం అంటే లోపల నిలిపి ఉంచడం, లేకపోతే బయటికి వదిలిన తర్వాత కొంతసేపు శ్వాసను నిలిపి ఉంచడం అనేటువంటిది మళ్ళీ తీసుకోవాలన్నమాట. ఈ విధంగా చేయటాన్ని ప్రాణాయామము అంటారు. ప్రొలాంగేట్ ఆఫ్ ద ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ అని చెప్తారనమాట. అది ప్రాణాయామం అని చెప్తున్నారన్నమాట. తర్వాత యమ నియమ ఆసన ప్రాణాయామ, తర్వాత ప్రత్యాహారణ అని చెప్తారన్నమాట. అంటే ప్రత్యాహారం అంటే ఏంటంటే
స్వవిషయ అసంప్రయోగే చిత్తస్య స్వరూపానుకార ఇవ ఇంద్రియాణం ప్రత్యాహార అంటాడనమాట. అంటే ఇంద్రియ ప్రవృత్తులను అంటే చూడటము వినటము వంటివి వాటికి లక్ష్యాలైనటువంటి వస్తువుల నుండి నివర్తింపజేయడము ప్రత్యాహారము అంటారనమాట. ఆహారము అంటే మనం ఆహారం అంటే మనం నోటితో తీసుకునే ఆహారం ఎలాగో కంటికి రూపం ఆహారం అనమాట, చెవికి శబ్దం ఆహారం అనమాట. అట్లా మన ఇంద్రియాలు ఏ ఇంద్రియం కూడా వాటి వాటి విషయాల నుంచి మనకి వెనక్కి మరలటమే ప్రత్యాహారము అంటారనమాట. ప్రత్యాహారం ఆహారం మామూలుగా స్వీకరించడం అంటే తీసుకోవడం, ఇక్కడ ప్రత్యాహారం అంటే వదిలివేయడము. అంటే ప్రతి ఇంద్రియాలు పంచేంద్రియాలు అని చెప్తారు కదా, ఈ యొక్క శబ్దస్పర్శ రూపరసగంధాలు వీటిని స్వీకరించకుండా, శబ్దం అంటే చెవి శబ్దం వినకుండా ఉంటాం, స్పర్శ చర్మం స్పర్శనగా అనుభవించకుండా ఉండడం, తర్వాత రూపం కన్ను రూపం చూడకుండా ఉండడం, రసము అంటే నాలుక ఈ యొక్క రసాలు అంటే ఈ యొక్క టేస్టులను అనుభవించకుండా ఉంటాం, గంధ అంటే ముక్కు యొక్క సుగంధాలని స్వీకరించకుండా ఉండడమే ఇది ప్రత్యాహారము అంటారనమాట. తతః పరమావశ్యత ఇంద్రియాణం, దానివల్ల ఇంద్రియాల మీద వశ్యత అంటే అవి మన స్వాధీనంలోకి వస్తాయి అని చెప్తున్నారనమాట. ఇది ఈ విధంగా ఈ చెప్పిన తర్వాత ఇప్పుడు ఇది ఐదోది అనమాట. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ధారణ అనమాట. దేశబంధ చిత్తస్య ధారణ అంటాడనమాట. అంటే చిత్తమును ఒకే స్థానమునందు నిశ్చలముగా ఉండడమే ధారణ అంటారనమాట. దేశ అంటే ఇక్కడ నిర్దేశించినటువంటి లక్ష్యం మీద. ఇప్పుడు కొంతమంది శ్వాస మీద పెడతారు, కొంతమంది నాదము అంటే శబ్దము మీద పెడతారు, ఓంకారం మీద. అట్లా దేని మీద పెట్టినా కానీ అది ఆ విధంగా ఉండగలగడమే అది ధారణ అని చెప్తారనమాట. అంటే అది కొన్ని సెకండ్లో కొన్ని నిమిషాలు ఉండడం అనేటువంటిది ధారణ అనమాట. తర్వాత ఏకతానత ధ్యానం అంటారనమాట. అంటే ఆ ఒక్కటే ఉండి మిగిలిన ఏమీ లేకపోవడమే ధ్యానము. ఇవాళ మన సబ్జెక్ట్ ఏంది? ధ్యానము గురించి మనం చెప్పుకున్నాం. అంటే ధారణలో ఏదైతే నిలిచి ఉన్నదో ధ్యానానికి కేంద్రమైన వస్తువు మీద అచంచలంగా ఏకాగ్రతతో దృష్టి నిలబడటమే ధ్యానము. అంటే మన ధ్యేయం ఏదైతే ఉందో, అంటే మనకిక్కడ రెండు రకాలుగా చెప్తున్నారనమాట. ఒకటి సాకార ధ్యానం, ఒకటి నిరాకార ధ్యానము అని ఉంటుందన్నమాట. నిరాకార ధ్యానం అంటే ఆత్మ మీద లయం చేయడము. తర్వాత సాకార ధ్యానం అని అంటే ఒక మూర్తి అంటే ఒక రాముడి మీదో కృష్ణుడి మీదో లేకపోతే శివుడి మీదో అమ్మవారి మీదో ఈ విధంగా ధ్యానం చేయటం అనమాట. అంటే ఆ విధంగా ధ్యానానికి కేంద్రమైన వస్తువు మీద అచంచలంగా అంటే చంచలం లేకుండా ఏకాగ్రతతో దృష్టి నిలబడటమే ధ్యానము అని చెప్తున్నారనమాట. ఆ విధంగా నిలబడాలటం అన్నమాట ధ్యానము. అంటే ధ్యానమే ఎండింగ్ కాదనమాట. దాని తర్వాత మనకి సమాధి చెప్తారనమాట. సమాధి అంటే ఏంటంటే అతస్సమాధి తదేవ అర్ధమాత్ర నిర్భాసం స్వరూపశూన్యమేవ సమాధి అంటారనమాట. అంటే ధ్యానము సాఫల్యమైతే సాధకుని స్థూల శరీరానికి సమస్త ప్రపంచానికి అతీతమైనది తనలో అంతర్లీనంగా ఉన్నదైన అంతర్జ్యోతి కనిపిస్తుంది. మనలో ఉన్నటువంటి లేకపోతే ఇప్పుడు జ్యోతి మీద ధ్యానము, ఇట్లా ఇందాక మనం చెప్పుకున్నాగా ఒక నాదం మీద కానీ ఒక శ్వాస మీద కానీ లేకపోతే మనలో ఉన్నటువంటి జ్యోతి మనకేం చెప్తున్నారంటే పతంజలి ఏం చెప్తారంటే మొదటి అధ్యాయంలోనే ప్రచ్ఛదన విదరణాభ్యాం వా ప్రాణస్య అంటారనమాట. అయితే మనం తీసుకునే ప్రాణము వదిలే ప్రాణం మీద దృష్టి పెట్టవచ్చు, లేకపోతే విశోకావా జ్యోతిష్మతి అంటారనమాట. అంటే మనలో ఉన్నటువంటి ఆ జ్యోతి అంటే ఇప్పుడు మన ఇందాక చెప్పుకున్నాం కదా నాసికాగ్ని భూమధ్యంలో మనం ఒక జ్యోతి ఉంది అనేటువంటి దాన్ని మనం భావించి ఆ జ్యోతి మీద మనము దృష్టి నిలపడం అనమాట. లేకపోతే యదా అభిమత తర్వాత స్వప్న నిద్ర జ్ఞానాలంబనం అంటారనమాట. అంటే మన నిద్రలో ఏ విధమైన ప్రశాంతతను అనుభవిస్తున్నామో ఆ జ్ఞానం మీద ఆ ప్రశాంతత మీద రమణ మహర్షి కూడా అదే చెప్తారనమాట. జాగ్రత్త సుషుప్తి అంటారనమాట. అంటే మనం ఉండేది జాగ్రత్త అవస్థలో ఉండాలి, వేకనింగ్ స్టేట్లో ఉండాలి. మన అనుభవం ఏముండాలంటే సుషుప్తి అంటే డీప్ స్లీప్లో, అంటే డ్రీమ్లెస్ స్లీప్ అంటే ఉంటుంది కదా, ఆ స్లీప్లో మనం ఏ సుఖాన్ని అనుభవిస్తున్నామో ఈ జాగ్రత్త అవస్థలో కూడా ఆ సుఖాన్ని అనుభవించాలి. అదే సమాధి అని కూడా చెప్తారన్నమాట అక్కడ. తర్వాత అట్లాంటి దాని మీద పెట్టాలన్నమాట. లేకపోతే యథా అభిమత జ్ఞానాద్వా అంటారనమాట. అంటే నీకు నచ్చిన దాని ఈ చెప్పినటువంటి వాటిల్లో నీకు నచ్చిన దాని మీద నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్తారనమాట. అదనమాట. తర్వాత
ఇక్కడ సమాధి అని చెప్పిన తర్వాత అక్కడ సమాధిలో ఏం చెప్తారంటే మనకి మన శాస్త్రాలు సమాధి అంటే ఏం చెప్తున్నాయో మనం చూసినట్లయితే సలిలే సైందమం యద్వత్ సామ్యం భవతి యుగ తదాత్మ మనసో ఐక్యం సమాధి అభిధీయతే అంటాడు అనమాట. అంటే మనం ఒక గాజు గ్లాసులో తీసుకొని అందులో ఒక 2 చెంచాల కల్లుప్పు అంటాం కదా, కల్లుప్పు అది అందులో వేసి ఒక పావు గంట అరగంట ఉంచిన తర్వాత దాన్ని స్పూన్తో కలిపితే ఏమవుతుంది, అందులో కలిసిపోతుంది అనమాట. అలాగే మన మనస్సు ఆత్మలో కలిసిపోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఉప్పు ఉందనుకోండి, ఎందులోంచి వస్తుంది, అది నీటిలోంచే వస్తుందన్నమాట. ఉప్పు మళ్ళులో నీళ్ళు ఇచ్చేసేసి నీళ్ళు ఎవాపరేట్ అయిపోయిన తర్వాత అవి ఉప్పు లవణాలుగా క్రిస్టల్స్గా తయారవుతుందన్నమాట. అలాగే ఈ మనసు కూడా మనం రోజు నిద్రపోతున్నప్పుడు మరి మనసు ఎక్కడికి పోతుంది, మనసు మనం జాగ్రత్త అవస్థలోనే ఉంటుంది, నిద్రపోయినప్పుడు మన మనస్సు ఉండదు కదా. మరి సుఖదుఖాలు కారణమైంది మన మనస్సే అనమాట. మరి మనుష్యానం మనయేవ మనుష్యానాం కారణం బంధ మోక్షయ అంటాడు అనమాట. ఈ బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం ఏంటంటే మనస్సే అనమాట. కాబట్టి ఈ మనస్సుని మనము లేకుండా చేసుకుంటే మనకి ఈ యొక్క ఆటోమేటిక్గా దాన్ని సమాధి అంటారనమాట. ఏంది సలిలే సామ్యం భవతి తదా ఆత్మ మనసు ఐక్యం సమాధి అభిధీయత అంటాడు అనమాట. అంటే ఆత్మలో ఆ మనస్సు ఐక్యం అవటమే సమాధి అని చెప్తున్నారనమాట. తర్వాత ఇది వరాహోపనిషత్ చెప్తుందనమాట ఆ విధంగా. తర్వాత మనకి శాండిల్యోపనిషత్తు ఏం చెప్తుందంటే అతస్సమాధి జీవాత్మ పరమాత్మ ఐక్యావస్థ త్రిపుటి రహిత పరమానంద స్వరూప అని చెప్తుంది అనమాట. అంటే ఈ జీవాత్మ ఈ పరమాత్మ అంటే అతస్సమాధి జీవాత్మ పరమాత్మ ఐక్యావస్థ, 2 ఐక్యమైపోవాలన్నమాట. తర్వాత ఐక్యావస్థ త్రిపుటి రహిత అంటే ఈ 3 లేకపోవడం, అంటే పెట్టేవాడు, పెట్టేటువంటి జయము, తర్వాత పెట్టడం అనేటువంటి ప్రక్రియ, ఈ 3 లేనిటువంటి స్థితి ఏదైతుందో అదే సమాధి అని చెప్తున్నాడు. పరమానంద స్వరూప, అది పరమ ఆనంద స్వరూపమైనటువంటిది అని చెప్తున్నారనమాట. తర్వాత నివాత దీపవచ్చిత్తం సమాధి అభిధీయతే అంటాడనమాట. నివాత దీపవచ్చిత్తం అంటే ఇది శాండిల్యోపనిషత్తు చెప్తుంది. నివాత దీపవచ్చిత్తం సమాధి అభిధీయతే అని. అంటే వాతము అంటే గాలి, నివాతం అంటే గాలి లేని చోట. నివాత దీపవచ్చిత్తం సమాధి అభిధీయతే అని చెప్తుందనమాట. అదే సమాధి అని చెప్తుందనమాట. తర్వాత ఇక్కడ ఇది త్రిపుటి రహితం అని అలాంటిదే ఇంకో చోట కూడా ఏం చెప్తున్నారంటే వేదాంత పంచదశలో ధ్యాతృధ్యానే పరిత్యజ్య క్రమాధ్యేయైక గోచరం నివాత దీపవచ్చిత్తం సమాధి అభిధీయతే అని చూడ. అంటే ఇక్కడ ఇది అనమాట, త్రిపుటి రహితం అయిపోవాలి. ధ్యాతృధ్యానే పరిత్యజ్య అంటే ధ్యానం చేసేవాడు, ధ్యాన ప్రక్రియ, ఈ 2 పడిపోయి ధ్యేయం ఒక్కటే ఉండాలన్నమాట. నువ్వు ఏ ధ్యేయం మీద పెట్టినావో దాన్ని ఏమంటారు, మనం నాదం మీద పెట్టామనుకోండి, నాదమే ఉంటుందన్నమాట. పని చేసేవాడు ఉండడు, చేసే ప్రక్రియ ఉండదన్నమాట. జాత్యుద్రానే పరిత్యజ్య క్రమాత్ ధ్యేయైక గోచరం, ఆ ధ్యానం ఆ యొక్క నాదమే గోచరిస్తుందన్నమాట. నివాత దీపవచ్చిత్తం సమాధి అపిధీయతే అంటే అక్కడ గాలి లేని చోట పెట్టిన దీపం వలె నీ మనసు ఆగిపోయి అందులో ఆత్మలో ఉంటుందన్నమాట. దాన్నే సమాధి అంటారనమాట. అదే అనమాట. ఇప్పుడు నాదం మీద పెట్టడం అంటే ఇప్పుడు మనము శంకరాభరణం సినిమాలో ఆయన ఏమంటాడు, శంకర నాద శరీరాపర అంటాడు అనమాట. అంటే శంకరుడు నాదస్వరూపము అంటే ఓంకార స్వరూపం అనమాట. అమ్మవారిని కూడా ఓంకార రూపిణి క్లీంకార వాసిని అని అంటాం కదా. కానీ ఇక్కడ వాళ్ళే కాదనమాట, మనము కూడా అదే అనమాట. కాకపోతే మనం ఏంటంటే మనం ఆ స్వరూపాన్ని మనం ఆరాధించలేదు కాబట్టి, మనకి తెలియదు కాబట్టి, మనం కూడా రోజు మనం నాదాన్ని ఆ ఓంకారాన్ని మనం ఆరాధిస్తూ ఉంటే మనము కూడా అదే స్వరూపం అయిపోతాం అనమాట. శంకర నాదస్వరూప అని నాద శరీరాపర అంటాడనమాట. కాబట్టి మనము కూడా ధ్యానం చేస్తే ఈ యొక్క మా గురువుగారు చెప్తారనమాట, ఈ మాంసమయ శరీరం కూడా మనం నాదమయం అయిపోతుంది అనమాట. కాబట్టి నాదమయ శరీరం అయిపోద్ది అనమాట. అప్పుడు అదే అనమాట. మనకి పతంజలి చెప్పేది ఏంటంటే ఈ యొక్క ధ్యాన ధారణ సమాధి ఈ 3 కూడా ఏకరూపం పొందాలన్నమాట. త్రయం ఏకత్ర సంయమ అంటారనమాట. ఆ 3 ఏకమాటమే సంయమనము అంటారనమాట. తజ్జయాత్ ప్రజ్ఞాలోక అంటాడనమాట. ఆ తర్వాత మనము ఈ ప్రజ్ఞాలోకంలో ఉంటాము, ప్రజ్ఞగా ఉంటాము అని చెప్తారనమాట. మనకి మహావాక్యాల్లో కూడా అదే చెప్తుంది అనమాట. ఫస్ట్ గురువు ఏం చెప్తాడంటే తత్వమసి అని చెప్తాడనమాట.
అంటే 4 ఉంటాయి మహావాక్యాలు. తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్తారనమాట. తత్వమసి అంటే గురువు ఇది మనకి బోధించే వాక్యం అనమాట. తత్ అంటే అది, నువ్వు త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు అని చెప్తాడు. నువ్వే ఆ యొక్క ఆ ఆత్మస్వరూపము అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత మనం కొంతకాలం తపస్సు చేసిన తర్వాత మనం తెలుసుకుంటాం అనమాట. అయం ఆత్మ బ్రహ్మ అంటే ఈ ఆత్మే ఆ బ్రహ్మము. బ్రహ్మం అంటే బృహత్ అంతటా వ్యాపించి ఉన్నటువంటిది, అదే భగవంతుడు అని కూడా చెప్తాడు అనమాట. ప్రహ్లాదుడు భాగవతంలో నారాయణుడు ఆయన హిరణ్యకశిపుడు ఏమడుగుతాడు, నీ భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఏమంటాడు, ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రీ సర్వో భగతుడు ఎందెందు వెతకి చూసిన అందందేగలడు దానభాగ్ని వింటే అంటాడు కదా. కాబట్టి భగవంతుడు ఇంచటా అచ్చటా అని కాదు, అంతటా ఉన్నాడు. భగవద్గీత కూడా అదే చెప్తుందట. బహిర్ అంతచ్చ భూతానామచరంచరమేవచ సూక్ష్మత్వాత్ అభిజ్ఞ దూరసంచాంతికే చితత్ అంటాడు అనమాట. ఆయన బహిర్ అంటే బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు, ఎంతటా ఉన్నాడు, అన్ని దిక్కులా ఉన్నాడు అని కూడా చెప్తుందనమాట. కాబట్టి ఈ విధంగా మనకి తెలుసుకున్నట్టయితే ఆ యొక్క ఈ సమాధిలో ఈ త్రయమేకత్ర తజ్జయాత్ ప్రజ్ఞాలోక అని చెప్పిన తర్వాత ఇది తత్వమసి, తర్వాత అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మే ఆ బ్రహ్మము అంతటా వ్యాపించి ఉన్నదని తెలుసుకుంటాడు. తర్వాత అహం బ్రహ్మస్మి, ఇంకొద్ది కాలం తపస్సు చేసిన తర్వాత నేనే ఆ బ్రహ్మాన్ని అనేటువంటిది అని తెలుసుకుంటాడు అన్నాడు. తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఆ ప్రజ్ఞలోనే ఉంటాడనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దేహ ప్రజ్ఞలో ఉంటున్నాం అనమాట. అంటే ఈ దేహమే నేను అనేటువంటి ప్రజ్ఞలో ఉంటున్నాం. కానీ అలాంటి మహర్షులు పెద్దవాళ్ళు అనేటువంటి వాళ్ళు ఇప్పుడు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, చంద్రశేఖరేంద్ర సరస్వతి, ఆదిశంకర్లు ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ ప్రజ్ఞలు అంటే ఆ యొక్క బ్రహ్మమే నేను అనేటువంటి ప్రజ్ఞలో ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటిది అంటే నేను దేహాన్ని కాదు, నేను ఆత్మని, నేను ఆ బ్రహ్మముని అనేటువంటి ఆ ప్రజ్ఞలో ఉంటారనమాట. ఆ వెలుగుగా అంటే మా శ్రీకే గారు ఏం చెప్తారంటే ఇలాంటి వాళ్ళు ఆ వెలుగుగా జీవిస్తారనమాట, వెలుగుగా ఉంటారు అని చెప్తారనమాట. కాబట్టి మనము ఇప్పుడు ధ్యానము ఈరోజు అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం కాబట్టి ఈరోజు ఈ ధ్యానం అంటే ధ్యానముతోనే కాకుండా ధ్యానం తర్వాత స్టెప్ అయినటువంటి ఆ యొక్క సమాధి స్థితిని కూడా పొంది మనము ఆ వెలుగుగా అందరూ కూడా జీవించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.